వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేయాలి. నాశనమా? ఫోన్ లో నాశనం చేయాలి. అయితే ఈ అమ్మాయి చేయాలి. అమ్మాయి చేస్తే ఫోన్ అబ్బాయిలకి నాశనం అయిపోతుంది. అమ్మాయిలు బేసిక్ గా చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు చేయండి. సరే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక ప్రాంక్ కాల్ చేయాలి. ఓకే ఓకే, ఎవరికైనా సరే వాళ్ళ జీవితాన్ని అంటే జీవితంలో ఇంకోసారి ఫోన్ ఎత్తారంటే భయపడాలి. అలా నువ్వు ఏడిపిస్తావు. లేడీస్ సారీ లేడీస్ జెంట్స్. అందుకే అబ్బాయిలు అమ్మాయిలతో చాలా మంచిగా ఉంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. చూసావా? జెంట్స్ ఫస్ట్. ఏది ఇందాక చెప్పింది వాపస్ తీసుకో. ఇందాక చెప్పింది వాపస్ తీసుకోమని లేడీస్ అంది. వాపస్ ప్లీజ్ టేక్. ఓకే లేడీస్ ఫస్ట్ నేనే చేస్తాను. అది ఓకే. చూసారా? ఆ స్పిరిట్ బాటిల్ నీ దగ్గర జేబులో ఎప్పుడు ఉండాలి. పోసేయాలి. అది ఎందుకంటే వీళ్ళు బస్సులో ఎక్కినప్పుడు వీళ్ళకి 30%, ట్రైన్ టికెట్ లో 30%, ప్రతి దానిలో ముందున్నారు. ఇలాంటి విషయాల్లో కూడా ముందు. ఇక్కడ లేడీస్ జెంట్స్ షో చేస్తున్నామా మనము? అంటే వాడిష్టం వాడి షో. మహిళా హక్కులు నువ్వు చెప్పు ఏం చేయాలో. నువ్వు వచ్చింది నా షోకి. సరే నీ షో నీ ఇష్టం. నేను అర్జున్గా టాపిక్ నేను మాట్లాడిందే వేదం, నా మాట తిరగలేదు. జయ జయ మాయా నీ అయ్యా. నువ్వు నన్ను ఏం చేయలేదే. ఓకే సరే, నువ్వు ఎవరికి ఫోన్ చేద్దామని? నవీన్ చంద్ర. పక్క కన్ఫర్మ్ కదా? అంటే ఆయన ఫోన్ ఎత్తితే. నవీన్ చంద్ర గారు ఈ రోజుతోటి మీ ఫోన్ కాల్స్ దయచేసి ఇంకోసారి సిమ్ కార్డ్ మార్చుకోండి. ఓకే లెట్స్ కాల్ నవీన్ చంద్ర. కాల్ ప్లీజ్. హలో హలో నవీన్ చంద్రనా అండి? అవునండి, నవీన్ గారు మాట్లాడుతున్నాను. అదే అందాల రాక్షసి మూవీలో ఇలాగ పిచ్చిగడ్డం వేసుకొని ఉంగరాల జుట్టు, నేను గుర్తున్నానా మీకు? హలో నవీన్ గారు గుర్తున్నానా నేను మీకు? హలో హలో హలో. నీ వాయిస్ గుర్తుపట్టడేమో, కట్ చేస్తాడు. క్యాన్సిల్. అది మళ్ళీ చెయ్యి. హలో 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 నవీన్ చంద్ర గారండి? అవునండి. ఒక్క నిమిషం, ఫోన్ బూత్ లో ఒక అమ్మాయి వచ్చింది మాట్లాడుతుందంట. 1 minute. హలో 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 నవీన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను గుర్తొచ్చానా మీకు? ఏమో పేరుంది, వాయిస్ వినిపిస్తుంది కానీ అంటే మొన్న నైట్ పబ్ లో కలిసాము. ఇక్కడ పబ్లోనా? నైట్ పబ్ లో. పబ్కి వెళ్ళానండి. అదే మీకు కింద పర్మిషన్ ఇవ్వట్లేదు, అప్పుడు నేనే వచ్చి పైకి తీసుకెళ్ళాను, గుర్తుందా? పబ్కి వెళ్ళలేదు నేను. లేదండి, అదే మన మీ త్రిపుర మూవీ చూసాను నేను రీసెంట్ గా స్వాతితో. అదిరిపోయింది మీ పర్ఫార్మెన్స్, అబ్బబ్బా. ఓహో, ఆ రోజు పబ్లో వచ్చి మీరేనా తీసుకెళ్ళింది? టికెట్లు మీరు కనిపించలేదు, సో అందుకే మీరే కాదని డౌట్ నాకు. అవును అవును, ఈ రోజే పబ్ లో కలుద్దాం మనము. ఈ రోజే పబ్ లో కలుద్దాము. ఫోన్ బూత్ లో డబ్బులు అయిపోతున్నాయి, త్వరగా మాట్లాడండి. డబ్బులు అయిపోతున్నాయా? ఫోన్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేవు. ఏ పబ్ లో కలుద్దాము? ఎక్కడ కలుద్దాం అంటే కలుద్దాం, నో ప్రాబ్లం. అవునా, నేను వచ్చేస్తున్నాను. మరి మీ ఇల్లు ఎక్కడండి? కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ ఇక్కడ చెప్తే దేవుంది కొంపలు మునిగిపోతాయి మళ్ళీ. ఎందుకండి? మీరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, నేను వస్తానండి. రాసుకోండి, సైదాబాద్ పోలీస్ స్టేషన్. హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరే కదా మొన్న నాకు ఫోన్ చేసి ఇరిటేట్ చేసింది. ಅಲ್ರಿ ನಾವು ನೀವು ಇರಿಟೇಟ್ ಮಾಡ್ತಿಲ್ಲ. ನಾವು ನಮ್ಮ ಹೆಸರು ನವೀನ್ ಚಂದ್ರ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತಾಡ್ತಿದೀವಿ. ಇದು ಕರ್ನಾಟಕ ಇಲ್ಲ ಅಲ್ಲ. ஏ நவீன் சந்திரா, நீ யாருப்பா? என்ன கன்னட தமிழ்ல மாట్లాடுறீ? அது தமிழ்ல சொல்லுங்க. என்ன அந்த பொண்ணுக்கு எதுக்கு பேசுறீங்க? நீங்க எதுக்கு போன் பண்றீங்க சொல்லுங்க. ஒரு பொண்ணுக்கு போன் பண்ணிட்டு அவன் போலீஸ் ஸ்டேஷன் வந்து கம்ப்ளைண்ட் கொடுக்காங்க, நீ என்ன தமிழ் கேள்வி மாட்டாரு? ಕನ್ನಡದಾಗ யாரு இல்லையா? அவன் அண்ணன் இருக்கான். ಹಲೋ నవీన్ చంద్ర, యారు నవీన్ చంద్ర? నవీన్ చంద్ర సినిమా ఫస్ట్ అడిచాను, రాసేసి కళ్ళ చూసేంత వరకు వదలను. నా చెల్లెలకి లైన్ వేస్తావా? హలో నవీన్. అయ్యో గుర్తుపట్టేసారు దేవుడా. నవీను. హలో నవీన్. పక్కన ధనరాజు ఉన్నాడా? పక్కన ధనరాజు ఉన్నాడు, నా పక్కనే చంటి ఉన్నాడు. చంటి వాళ్ళ కుక్క పిల్ల, సారీ చంటి ఉన్నాడు. హాయ్ మచ్చి, అవయ్ మచ్చి.
సూపర్ మచ్చి ఎప్పుడు మచ్చి నా సూపర్ ఐరికే. సరే నీకోసం ఇక్కడ గర్ల్స్ బాయ్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి పోయేసుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నవీన్ బాయ్. నైస్ టాకింగ్ టు నవీన్ చంద్ర. మాకు చంద్ర ఉన్నాడు, చెమ్మక్ చంద్ర. కాకపోతే నీ అంత అందగాడు కాదు. వాడికి గడ్డం రాదు. వాడి గడ్డం రాదు. అరే వాడికి గడ్డం ఎందుకు రాదు తెలుసా? ఎందుకు? నీట్ షేవ్ చేస్తుంటాడు కదా డైలీ, చీర కట్టుకోవాలి. అంటే నువ్వు చెమ్మక్ చంద్ర గారి మీద కౌంటర్ వేస్తే నేను వదిలేస్తాను, నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు కూడా ప్రాంకాలు చేయి, చచ్చి చంపేస్తా. అనవసరంగా ఎత్తే నాడు గురించి చేస్తానంటున్నా నేనేమన్నా? మరి ఎవరు చేస్తున్నావు? రాజశేఖర్ గారికి చేస్తున్నా. కాదు, ఆయనకి డబ్బింగ్ చెప్పే సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయికి. ఆదికి చేద్దామా? హలో 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 ఆది గారు అండి? అవును. ఆది గారు, నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ అండి. లవ్లీ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాస్ లైన్ గా చూస్తూ ఉంటాను. మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి? అంటే ఒక ఫ్యాన్ లాగా అడుగుతున్నాను, మీరు ఎందుకండి పెళ్లి చేసేసుకున్నారు అప్పుడే? పెళ్లి చేసుకున్నాను అంటే అదే కుదిరింది చేసేసుకున్నానండి. కానీ మా అలాంటి ఫ్యాన్స్ ఏమైపోతారు అమ్మాయిలందరూ? అంటే అంతమంది అమ్మాయిలను చేసుకుని వస్తుందే కదండి. ఆది గారు, అంటే మీ వైఫ్ ఓకే పెళ్లి చేసుకున్నారు, నన్ను కూడా పెళ్లి చేసుకుంటారా? మా వైఫ్ తరిమి కొడుతుందండి. ఓకే, ఒకసారి సంబంధం మాట్లాడడానికి పక్కనే మా అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య, అది చెప్పాను కదా సాయి కుమార్ వాళ్ళు ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయింది, అయినా పర్లేదు ఇంకో పెళ్లి. బాబు ఎవరు? బాబు నా పేరు నరసింహమ్మ. సినిమాలో పని చేస్తుంటావు, అదేలే ఆ సినిమాలు చూశాను. బాగానే ఉంటావు, కుర్రోడివి. మీ నాన్నగారికి నేను పెద్ద ఫ్యాన్ అమ్మా. అయితే ఇప్పుడు ఏమంటావు? మా నాన్నతో మాట్లాడాలా డైరెక్ట్ గా నీతో మాట్లాడితే సరిపోద్ది అమ్మాయి గురించి? దేని గురించి అండి? ఆ అమ్మాయి మరి నువ్వు అంటే ముచ్చట పడుతుంది. ఆ అమ్మాయి నీకేమవుద్ది? ఆ అమ్మాయి నాకు పెద్దమ్మ కూతురు లాంటి చిన్నమ్మ కూతురు లాంటి చెల్లెలు. ఇప్పుడు ఎలా మరి? నువ్వు వస్తావా? నేను పంపినా? అన్నయ్య పెళ్లి. అదే పెళ్లి అంటే మరి అబ్బాయికి అయిపోయింది కదమ్మా. పర్లేదు, రెండో పెళ్లి అయినా ఓకే. ఆగు, కంగారు పడకమ్మా. బాబు, ఒక 5 ఎకరాలు మామిడి తోట ఉంది, ఒక మారుతి కారు. అవన్నీ ఎందుకు మామూలు కోటరు మామూలు. చూడు మరి అమ్మాయి ముచ్చట పడుతుంది, నీ ఇష్టం మరి. ఆ అగ్రిమెంట్ మ్యారేజ్ ఉంటాయి అదైనా ఓకే. అవసరం లేదు స్వామి. ఒక పని చేయండి, కరింబిడి కట్టారు, 2 అగ్గిపెట్లు ఇస్తాను, తీసుకుంటారా? దేనికి మ్యాచ్ బాక్స్? మ్యాచ్ కుదరడం కోసం కట్నం కింద 2 కరింబిడి కట్టలు, 2 జోకర్ అగ్గిపెట్లు ఇస్తాను, తీసుకుంటారా? నేను ఒక్కనే దొరికినా మీకు. మొన్న పెళ్లి చేసుకుని శుభ్రంగా ఉంటే ఇప్పుడు మ్యాచ్ బాక్స్ మ్యాచ్ స్టిక్లు అవసరం నాకు చెప్పు. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, మా పిల్లని కూడా చేసుకోవచ్చుగా. మొన్న చేసుకున్నావు కాబట్టి, 1 సంవత్సరం కింద చేసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే బాగోదని. అది నవ్వేవంటే ఒప్పుకున్నట్టే. తెలియాల్సింది ఏంటంటే మీరెన్ని చేసుకున్నారు? మేము 4 చేసుకున్నాం, నీకేమైనా మొహమాటం ఏంటి? లాజిక్ చెప్తాను విను. ఒకరిని చేసుకుంటే ఆవిడ నిన్ను కొడుతుంది, 2 చేసుకున్నావు అనుకో నువ్వు ఇంకో 2 కొట్టచ్చు. వాళ్ళు కొట్టుకుంటారు, నీకు సుఖం. ఓకేలే, నాన్నగారితో రేపు మాట్లాడి సెట్ చేస్తాను. నాకు ఆదితో పెళ్లి. నీ పిచ్చిదానా, ఆదితో కాదు సాయి గారితో మాట్లాడతాను. ఆది హాయ్ డార్లింగ్, నేను దండాల్ని. నేనే దొరికాను. చంటిగాడు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి అసలు? నేనే దొరికాను, ఏదో హ్యాపీగా ఉండి హ్యాపీగా పెళ్లి చేసుకున్నా. కాదు డార్లింగ్, నీ సిన్సియారిటీ ఎంత ఉందో టెస్ట్ చేసాం. ఇప్పటి వరకు నీతో మాట్లాడిన విజయశాంతి, కర్తవ్య విజయశాంతి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శ్రీముఖి. ఆది గారు సారీ అండి, స్క్రిప్ట్ మొత్తం ధనరాజ్ గారు చంటి గారు కల్పించారు. మేమేం స్క్రిప్ట్ ఇవ్వలేదు. చంటిగాడు యాంకర్ అయ్యాడు. అది ఈటీవీ ప్లస్ లో వస్తుంది, నా ఇష్టం నా షో అని. నా ఇష్టం అదే ఏదైతే వాడిష్టం షోలో ఇది ఒక ఫ్రాంక్ కాల్ చేయాలి అంటే ఎవరికైనా చేస్తే కొడతారు, తిడతారని. నువ్వైతే కొంచెం ప్రేమ అనురాగాలు ఉంటారు కాబట్టి, అభిమానం ఆప్యాయతతో కూడినటువంటి ఒక యుగ పురుషుడివి కాబట్టి నీకు ఫోన్ చేసామాది. సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాంకర్ గా నీ ప్రోగ్రామ్ పెద్దగా కావాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.